హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వచ్చింది. సో మేము ఈరోజు చేసేది మాత్రం డ్రై ఫ్రూట్స్ ఎనర్జీ లడ్డు. చాలా ఎనర్జీ లడ్డు ఇది. మీది ఈ వీడియో కంప్లీట్గా చూస్తే ఎనర్జీ కాదో మీరే చెప్తారు. సో డ్రై ఫ్రూట్స్కి కావాల్సింది ఫస్ట్ మెయిన్ థింగ్ డ్రై ఫ్రూట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నెయ్యి. మనకు పెద్ద ప్రాసెస్ ఉండదు, కానీ చాలా ఓపికతో చేయాలి. చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా టైం టేకింగ్ కూడా. పేషెన్స్ మస్ట్ ఇంపార్టెంట్. ఇది మా వదిన చేశారనమాట. సో మాకైతే ఫుల్ టేస్ట్ చేసాం మేము ఆల్రెడీ. టేస్ట్ మాత్రం అవసరం ఉన్నాయి. అంటే టేస్ట్ మనకు బయట దొరికినట్టయితే లేవు. బయట బెల్లం అవి ఇవి కలుపుతారు. ఇది మాత్రం ఫుల్ ఎనర్జీగా ఉండే లడ్డు అనమాట. ఫస్ట్ బాదం అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక నెయ్యి వేయకుండా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఉత్తగానే నార్మల్గా వేయించుకోవాలి పచ్చివాసన పోవడానికి. మా వదిన చేస్తున్నారు చూడండి వీడియో ఎండ్ వరకు. అండ్ నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఇవి మనకు అవైలబుల్ ఉంటాయి, స్టోర్లో దొరుకుతాయి ఇవన్నీ. సో ఇవి కూడా నార్మల్గా వేయించుకోవాలి, నెయ్యి ఏమి వేసుకోకుండా. ఉత్తగా ఎక్కువ ఫ్రై కూడా డీప్ ఫ్రై చేయకండి, మరి నల్లగా వచ్చే వరకు. జస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. మా స్టోర్లో అయితే 35 రూపీస్, జ్యోతి స్టోర్ అని కర్నూలులో. మనకు హైదరాబాద్లో ఎంత ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. ఇంకా మా కోడలు కష్టపడి తీసుకొచ్చింది అన్ని సామాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అంటాం కదా ఫ్రెండ్స్. పొద్దుతిరుగుడు పువ్వులో అది విత్తనం అంటాం కదా, అవి అన్నమాట ఇవి. నాకు తెలిసినంత వరకు తెలుగులో. ఇంగ్లీష్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్. కొంచెం తెలుగులో వీక్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. సో ఇవి కూడా నార్మల్గా వేయించుకోవాలి. నల్లగా అయ్యే వరకు పెట్టుకోకండి. పెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు టేస్ట్ మొత్తం పోతుంది. అందులో మేము ఇప్పుడు చేసే డ్రై ఫ్రూట్స్లో నో షుగర్, నో బెల్లం, నథింగ్. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తోటే కంప్లీట్గా. వీడియో ఎండ్ వరకు చూస్తే డెఫినెట్గా మీరు కూడా చేసుకోవచ్చు. పిల్లలకు చాలా హెల్దీ. అందులో ఆడపిల్లలకు ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి కర్బూజా సీడ్స్ అని దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవి కూడా అవైలబుల్. మనకు సేమియాలో కూడా వేసుకొని తింటాం. మంచి హెల్దీ ఫుడ్ ఇదైతే నాకు తెలిసినంతవరకు. సో వీడియోస్ చాలా రోజుల తర్వాత పెడుతున్నాం. మీ లైక్స్ మాత్రం కావాలి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇంకా సపోర్ట్ ఉంటే ఇప్పటి నుంచి వీడియోస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయండి. వస్తాయి, కొన్ని ఇష్యూస్ వల్ల మేము పెట్టలేదు, టైం లేక. సో నెక్స్ట్ మెయిన్ మనకు పిల్లలకి ఇష్టమైంది కాజు మాత్రం ఎక్కువ వేసుకోలేదు ఫ్రెండ్స్. మిగతావి మాత్రం చాలానే వేసుకున్నాము. తగినంతే వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. పిల్లలకి ఇష్టమైన కాజు అన్నమాట ఇది. సో ఇవన్నీ పెడితే పిల్లలు తినరు కాబట్టి మనం ఇట్లా ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి ఎండు ద్రాక్ష అంటాం కదా ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు ఇవన్నీ ఆర్గానిక్ కదా ఫ్రెండ్స్. మనకి మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. నెక్స్ట్ గసగసాలు అంటారు ఫ్రెండ్స్. ఈ గసగసాలు ఫస్టే డ్రై ఫ్రూట్స్లో కలపొద్దు, పక్కకు తీసి పెట్టుకోవాలి వేరే ప్లేట్లో. ఎందుకు ఏమిటి అనేది ప్రాసెస్ చూడండి, తెలుస్తుంది మీకు కూడా. అసలైంది డ్రై ఫ్రూట్స్లో స్మెల్ కేవలం వచ్చేది గసగసాల వల్లనే. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఫ్రెండ్స్. ఎక్కువ కూడా వేసుకోవద్దు, తగినంత అంతే. అవి వేయించుకునే వరకు అంతే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అది కాగాక డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం అన్నీ వేయించుకున్నామో అవన్నీ అవి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సేపు వేయించితే సరిపోతుంది, ఎక్కువసేపు వేయించుకోకండి. ఏంటంటే నెయ్యి అన్నిటికీ పట్టాలి అనేసి మనం వేయించుతున్నాము.
సో చూడండి ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్గా చూస్తే మీకు అసలైన అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే తెలియదు మనకు ఎలా చేస్తున్నారు ఏంటి అని. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా లడ్డు. మా వదినే చేస్తారు కానీ ఎప్పుడు మేము ట్రై చేయలేదు. ఈసారి నేను కూడా ట్రై చేస్తా, ఆ వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ లాస్ట్కి గసగసాలు వేయాలి. ముందే వేయొద్దు, ఎందుకంటే వాటికి అన్నిట్లో చిన్నపిల్ల ఏది అంటే గసగసాలు కదా ఫ్రెండ్స్. చిన్నపిల్ల ఏమైపోతుంది, మాడిపోతుంది కదా, అందుకని అప్పుడే వేసుకోవద్దు. అవన్నీ వేగినాక అప్పుడు ఇది వేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? లాజిక్ చెప్పిన కదా, అందుకని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఆ పౌడర్ ఇలాచి పౌడర్ ఫ్రెండ్స్, ఇది నాకు నోటికి రాలేదు. ఇలాచి పౌడర్ దంచుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4-5 వేసిరు అంతే, ఎక్కువ ఏం వేయలేదు. ఇది కూడా స్మెల్ కోసమే మెయిన్. ఆ స్మెల్ ఉంటే ఇంకా మంచిగా తినాలనిపిస్తుంటుంది పిల్లలకైనా. ఇవి పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్, బ్రెయిన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ, పిల్లలకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, ఎవరికైతే షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు. నెక్స్ట్ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, డేట్స్. ఏమంటారు, ఖర్జూరా అనుకుంటా ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో అయితే డేట్స్ అంటారు, తెలుగులో ఖర్జూరా ఉండవచ్చు నాకు తెలిసి. ఈ ఖర్జూరాది చేసేటప్పుడు ప్రాసెస్ చాలా టైం తీసుకుంది, 1/2 అవర్ పైనే పట్టింది. ఎందుకంటే వాటిలో నుంచి సీడ్స్ తీయాలి. సీడ్స్ తీయకపోతే మనకు లడ్డు అనేది మిక్సింగ్ సరిగ్గా రాదు. సో ఓవరాల్ 4 ప్యాకెట్స్ వేసాము. డేట్స్ ఎక్కువగానే పడుతుంది. ఇది మంచి ఐరన్ కూడా మన బాడీకి. సో ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్. అన్ని డ్రై ఫ్రూట్స్ కన్నా హెల్దీ ఫుడ్ ఏది అంటే ఇది. మంచి ఎనర్జీని ఇచ్చేది ఇదే మనకు అందరికీ. ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్, 1/2 అవర్ మనం వేయించుకున్న మొత్తం ఆరబెట్టుకోవాలా. మా వదిన వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది కదా, ఏసీ కింద పెట్టినారు. ఏసీ లేని వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ డేట్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్ 4 ప్యాకెట్స్ వేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎంత ఉందో అంత దాని తగ్గినంత ఇవి వేసుకోవాలి డేట్స్. ఎందుకంటే లడ్డు మనకు మంచిగా రావాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం షుగర్ వేయలే, ఏ పాకం వేయలే, కాబట్టి ఈ డేట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండాలి అన్నిటికన్నా. ఇప్పుడు ఇవి దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. లైట్గా పట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ముద్ద వచ్చేంత వరకు. మరి ఎక్కువ ముద్ద చేసినా బాగోదు. దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లడ్డు అనే ప్రిపరేషన్ రావాలి. చెయ్యికి మనకు కొంచెం ఇట్లా నెయ్యి కూడా కొంచెం తాకాలి. తాకితేనే మనకు లడ్డు అనేది ప్రాపర్గా సర్కిల్గా వస్తుంది అన్నమాట. ఇవన్నీ ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ పేషెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మా వదినకు ఉందని అర్థమైంది, మనకు అంత సీన్ లేదులే. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, సక్సెస్ అవుతుందా కాదో చూద్దాం. చూడండి, అట్లా అన్నీ చూడండి. దానివల్లనే అసలైన ముద్ద అనేది మనకు వస్తుంది. కొంతమంది బెల్లం వేసి చక్కెర వేసి చేస్తారు, ఇది అలా కాదు. ఇది ఉండలు చేసుకునేటప్పుడు మనం నెయ్యి ఫస్ట్ చేతిలోకి పట్టించుకోవాలి. ఎందుకంటే ఈజీగా మనకు బాల్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇట్లా వేసే పిల్లలు కూడా నాకు ఇది వద్దు అది వద్దు అనకుండా అన్ని డ్రై ఫ్రూట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి తింటారు. సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. బయట తిన్నా కానీ ఇప్పటివరకు ఎప్పుడు నాకు టేస్టీ అనిపించలేదు. ట్రై చేశాను, సూపర్ ఉన్నాయి, ఆసమ్. అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ఇట్లా ట్రై చేసి పిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి. ఇది హెల్దీ ఫుడ్, దీనికి అది లేదు, మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి డూ లైక్.